మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. సో వృషభ రాశి వారికి కూడా రాహువు యొక్క బలము అద్భుతంగా ఉంటూ, శని యొక్క బలము ఇంకా అద్భుతంగా ఉంటూ, ఓకే. గురువు యొక్క బలము కొంత 100లో 25 అంటే 30% పాస్ మార్కుల అంతే. ఎందుకంటే 2024లో పూర్తిగా మీకు మద్దతు ఇచ్చాడు గురువు. అవును. మిగిలినటువంటి గ్రహాలు ఏవున్నా ఏవి లేకున్నా కూడా ఈ యొక్క మన గురుగ్రహము వృషభ రాశి వారికి 2024లో కొందరిని టాప్ మోస్ట్లో కూర్చునబెడితే మరికొందరిని అధఃపాతాళానికి తొక్కేశాడు గురువు. ఓకే. ఎవరిని అట్లా చేశాడు? ఎవరినైతే అన్యాయంగా ఇబ్బందులు పెట్టారో, ఎవరి డబ్బులు తీసుకొని మోసం చేశారో, ఓకే. ఇట్లా సత్కర్మలు ఎవరైతే చేసుకోలేదో వారిని ఈ యొక్క గురువు ఫుట్బాల్ ఆడుకున్నాడు. ఓకే. కనుక సో గురువు యొక్క బలం చాలా తక్కువగా ఉంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆవేశానికి వెళ్ళకూడదు, కోపానికి అస్సలు వెళ్ళకూడదు. దుష్ప్రచారాలు కానీ వారిపై వీరికి కానీ ఇలాంటివి కొన్ని తప్పుడు మాటలు చెప్పడము, అక్కడి ఇక్కడ ఇవేం చెప్పకుండా ప్రశాంతంగా ఉండాలి ఓకే. ఈ యొక్క వృషభ రాశి వారు. ఎక్కువ మాట్లాడకుండా ఓకే. ఓవరాల్గా ఈ రాబోయే మే 15 గురువు యొక్క మార్పు అనేటువంటిది వీరికి కొంత జాబ్లో శ్రమ అధికంగా పెడుతూ ఉరుకులు పరుకులు, దాంతోపాటుగా వ్యాపారస్తులకు కొంత లాభస్థాయిగా వ్యాపారం అనేటువంటిది ముందుకు వెళుతూ, ఓకే. శనేశ్వరుడు ఎవరైతే ఉన్నారో వారి బలం చాలా అద్భుతంగా ఉంది. రాహువు వీరికి 11వ భావంలో చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చాడు గత 2 సంవత్సరాల నుండి. ఓకే. ఇప్పుడు 10వ భావానికి వస్తున్నాడు. సో వృత్తిపరమైనటువంటి మార్పులు చేర్పులు ఒకటి మాత్రం కనబడుతున్నాయి. ఓకే. సో ఓవరాల్గా ఈ యొక్క వృషభ రాశి వారు కూడా మనకు దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి క్షేత్రాలు కానీ, దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రాలు కానీ చదువుకోవడం వల్ల, 108 నామాలు కానీ చదువుకోవడం వల్ల కొంచెం పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది. ఓకే. ఓవరాల్గా బాగుంది. వృషభ రాశి వారికి కొంత వారి అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం వచ్చే సూచనలు, స్థాన చలనాలు అన్ఎక్స్పెక్టెడ్గా ఓకే. ఇలా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా సబ్జెక్టును పక్కన పెట్టి మాట్లాడితే ఎవరి వ్యక్తిగత జాతక రీత్యా గురువు ఎక్కడున్నాడు, వారి దశ అంతర్దశలు చూసుకోవాలి. ఇదంతా గోచార రీత్యా మనం చెప్పేది. ఓకే. కనుక వృషభ రాశి గారికి ఓవరాల్గా వారికి చాలా బాగుంది, పర్వాలేదు. థ్యాంక్ యూ గురుగారు. మహాదేవ. సో చూసారు కదా గురువుగారు ఎంత చక్కగా మనకి వివరించారో. మీకేమైనా అనుమానాలు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు.